ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మీకందరికీ హ్యాపీ గుడ్ మార్నింగ్. దేవుడు మన జీవితంలో మరో దినాన్ని దేవుడు మనకిచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాము. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. యోబు 5వ అధ్యాయము 19వ వచనము చదువుకుందాము. నేను చదువుతున్నాను, గమనించండి. 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించెను, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానంతో మనందరినీ బలపరుచుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క వాక్య భాగము మనము గమనించినట్లయితే యోబుకి ఎన్నో బాధలు కలిగాయి. యోబు బాధల్లో, కష్టాల్లో, శ్రమల్లో, నిందల్లో, అవమానంలో ఉన్నప్పుడు యోబు ఫ్రెండ్ మాట్లాడుచున్నాడు ఈ మాట. నీకు 7 బాధలు కలిగినను 6 బాధలు కలిగినను, ఎన్ని బాధలు కలిగినా వాటినన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు, ఏ కీడు నీకు తగలదు అని తన ఫ్రెండు యోబుని బలపరచుచున్నాడు. ఇక ఉదయకాల సమయంలో నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పిల్లల విషయంలో ఏ బాధతో ఉన్నావో, అది 6 బాధలైనా 7 బాధలైనా, అది ఎన్ని బాధలు నీకు కలిగినా, లోకమంతా ఒకటయ్యి లోకమంతా వ్యతిరేకమైన నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు నీ జీవితంలో నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నప్పుడు ఇవన్నీ నీకు తగలకుండా ఆ బాధలన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపించి ఏ కీడు నీకు రాకుండా ఆయన నీకు కలగ చేస్తాను అని చెప్పుచున్నాడు. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా స్తోత్రం నాయనా, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి ప్రార్థన చేయుచున్నాను. ఈ ప్రార్థన ఎంతమంది వింటున్నారో, వినబోతున్నారో, ఏకీభవిస్తున్నారో నా తండ్రి, వారందరినీ నీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నాను. ఆయా స్తోత్రం నాయనా. దేవా, మీ యొక్క ఉదయకాల సమయంలో మీరు చక్కగా మాతో మాట్లాడారు నా తండ్రి. 6 బాధల నుంచి 7 బాధల నుంచి మీరు విడిపించి ఏ కీడు మాకు రాకుండా చేస్తానని మీరు సెలవిచ్చారు మా ప్రవ్వా. ఆయా నీ ప్రియ బిడ్డలు మా ప్రవ్వా ఏ బాధలో, ఏ కష్టంలో, ఏ బాధ, ఏ దుఃఖంలో, ఏ నిందలో, ఏ ఒంటరితనంలో, ఏ డిప్రెషన్లో నా తండ్రి, ఆయా బిజినెస్ పరంగా నా తండ్రి కృంగిపోతున్నారో నా తండ్రి, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో నా తండ్రి వారి బాధలన్నిటి నుంచి మీరు విడిపించమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. మీరు విడిపించే దేవుడు అయా. బాధల నుంచి, కష్టాల నుంచి మాతో నా తండ్రి నడిచి మమ్మల్ని ఆయా సురక్షితంగా మీరు మమ్మల్ని కాపాడే దేవుడు నా తండ్రి యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మీకు వందనాలయ్యా. ఆయా వారి పిల్లలు, వారి కుటుంబాలు, ఆయా వారు చేయుచున్న ప్రతి పనిలోనూ నా తండ్రి ఏ కీడు వారికి రాకుండా వారి చుట్టూని యొక్క ప్రొటెక్షన్ దయచేయండి. మీ దూతలుంచండి, మీ కంచె నాటమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఇంతవరకు ఏ బాధల్లో నలిగిపోయినారో, ఏ కష్టంలో, ఏ గాయంలో, ఏ నిందలో ఉన్నారో మా ప్రభువా, వాటినన్నిటి నుంచి యేసు నామంలో వారికి విడుదల కలగ చేయమని అడుగుచున్నాను. వారి కుటుంబంలో సంతోషము, సమాధానము, ఆయా ఆనందాన్ని దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యాన్ని దయచేయండి. వివాహము కానటువంటి బిడ్డలకి వివాహాలు, ఘనమైన వివాహాలు జరిగించమని అడుగుచున్నాను. ఆయా పిల్లలు లేని వారికి గర్భఫలమును దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఆయా నీ ప్రియ బిడ్డలు బాధతోనూ నలిగిపోచున్నారయ్యా. ప్రతి ఒక్క నా తండ్రి దేవా బాధలో నుంచి యేసు నామంలో వారిని విడిపించమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయా యవనస్తుల కోసం ప్రార్థన చేస్తున్నాను. యవనస్తుల చుట్టూ నీ యొక్క ప్రొటెక్షన్ దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. వారి జీవితంలో నా తండ్రి ఆయా మంచి భవిష్యత్తును దయచేయండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. జాబు లేని వారికి జాబులు దయచేయమని అడుగుచున్నాను. జీవితంలో సెటిల్మెంట్ లేని వారికి మంచి సెటిల్ అవుట్ కు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఇంటర్వ్యూకి వెళ్ళుచున్న వారికి నా తండ్రి వారి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుట్ కు కృపను దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న వారికి ఎగ్జామ్స్ లో మంచి రిజల్ట్ ను దయచేయమని అడుగుచున్నాను. జ్ఞానము లేని వారికి జ్ఞానమును దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఆర్థికంగా, ఆయా మానసికంగా, కుటుంబ పరంగా ఆయా బాధపడుచున్న వారిని యేసు నామములో బాధ నుంచి వారికి విడుదల దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన.
ఆర్థికంగా బాధపడుచున్నవారు, అప్పుల చేత బాధపడుచున్నవారు అయా వారి జీవితంలో వారి కుటుంబంలో సమృద్ధి అయిన దీవెన దయచేయమని అడుగుచున్నాను ఆయా స్తోత్రం నాయన. ఆయా సమాధానం లేనటువంటి కుటుంబాలకు సమాధానమును దయచేయమని అడుగుచున్నాను. విడిపోయినటువంటి భార్య భర్తలను వారు ఏకము చేయుటకు నీ కృపను దయచేయమని అడుగుచున్నాను ఆయా స్తోత్రం నాయన. ఆయా ఈ దినమున ఎంతమంది మ్యారేజ్ డే బర్త్డే జరుపుకుంటున్నారో ఆయా వారి జీవితాల్లో వారి కుటుంబంలో నీ శుభములు పలుకుచున్నాం ఆయా స్తోత్రం నాయన. ఆయా నీ ప్రియ బిడ్డలు వెళ్ళుచున్న ప్రతి మార్గంలో నీ కాపుదలను దయచేయండి. వారు చేయుచున్న ప్రతి పనిలోనూ ఆయా నీ కృపా సన్నిధి వారికి తోడుగా ఉంచుమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.